రైట్, లెట్స్ కంక్లూడ్. ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ తోటి ఇంటర్వ్యూ ముగిస్తాను అశోక్ గారు. మీ దగ్గరికి వచ్చే ముందు, మీ అంతరంగాన్ని తెలుసుకునే ముందు మీ ప్రాంత ప్రజలతో మాత్రమే కాకుండా చాలామందితో మాట్లాడి వచ్చాను ఇక్కడికి. పదవుల కోసం మీరు పాకులాడరు, పదవులు మీరు ఆశించరు అనేటువంటిది మీ కుటుంబం చెప్తుంది, మీ కుటుంబ త్యాగాలు చెప్తుంది. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో మీకు ఒక సముచిత ప్రాధాన్యత, పదవి ఇస్తే పరకాల టికెట్ ఎలాగో ఇవ్వలేకపోయారు, కనీసం చట్టసభల్లో మీ గొంతు వినిపించేందుకు ఒక ఎమ్మెల్సీగానో లేకపోతే దానికి సమవుజ్జిగా ఉండేటువంటి ఒక పోస్ట్, ఒక పదవి ఇస్తే బాగుంటుంది అని ప్రజలు అనుకుంటున్నారు. అగైన్ ఐఎమ్ సెయింగ్ ఆన్ ద రికార్డ్, మీరు పదవులు కోరుకోరు, పదవుల కోసం పాకులాడరు. నాకైతే మీకు కాంగ్రెస్ పదవి ఇస్తుంది, పదవి ఇచ్చి కూర్చోబెడుతున్న నమ్మకం అయితే నాకు లేదు, కాస్తున్నటువంటి రాజకీయ అవగాహన ప్రకారం. మీకైనా ఉందా? అంటే పదవులు అనేటివి నిజంగానే మీరు అన్నట్టుగా మనకు ఎంత రాజకీయ నేపథ్యము, ఇతర సంస్థల్లో, ఇతర పార్టీల్లో, ఉద్యమాల్లో పనిచేసిన రాజకీయ నేపథ్యం ఎంత ఉన్నా మనకు కొత్త పార్టీలోకి వచ్చిన తర్వాత ఆ కొత్త పార్టీలో మనం కొత్త అవుతాం. ఎప్పుడు ఇవాళ ఉన్నటువంటి పవర్ పాలిటిక్స్లో మనకున్న నేపథ్యంలో మనం ఆర్థికంగా బలపడి ఉన్న వాళ్ళం కావడమో, లేదా మనకంటూ కొంత అంగబలం ఉండడమో, ఇవన్నీ ఉన్నప్పుడు, లేదా దాంతో పాటుగా ఎంత కాదనుకున్నా, ఎంత అవుననుకున్నా కులపరమైనటువంటి బలం ఉండడం వల్లనో ఇవాళ ఉన్నటువంటి రాజకీయాల్లో డెఫినెట్గా అలాంటి నాయకులకు చాలా వేగంగా అవకాశాలు ఉన్నాయి అనేది ఒక సత్యమే, వాస్తవమే. కానీ అదే ఎట్ ద సేమ్ టైము మనము ఇప్పుడు నా సోదరుడు గాదర్ల రవి ఒక సోదరుడు ఉద్యమంలో పనిచేస్తూ అమరుడయ్యాడు, ఇంకో సోదరుడు ఉద్యమంలో కొనసాగుతున్నాడు. మా కుటుంబానికి మీరన్నట్టుగానే ఒక మావోయిస్ట్ పార్టీ కుటుంబంగానో, విప్లవోద్యమ కుటుంబంగానో పేరున్నది. కాబట్టి డెఫినెట్గా ఆయా పార్టీలు కానీ, ఆయా నాయకత్వాలు కానీ మనం నిజంగా ఏ ఉద్దేశంతో రాజకీయాలకు వస్తున్నాం అనేది కూడా కాసేపు మనల్ని అబ్జర్వ్ చేస్తారు, పరిశీలిస్తారు. అది కూడా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు నిజంగానే ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజలకు వెన్నుదన్నుగా ఈ లైన్లోనే ఉండాలనుకుంటున్నారు లేరనుకుని ఆలోచిస్తుండొచ్చు, వాళ్ళు కొంత సమయం తీసుకుంటుండొచ్చు మన గురించి. కానీ నాకైతే డెఫినెట్గా ఒక నమ్మకం ఉన్నది, వాళ్ళు పదవులు ఇచ్చినా ఇయ్యకపోయినా నేను ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఉండి నా చివరి నెత్తుటి బొట్టు వరకు కూడా నేను ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం సేవ చేస్తూనే చనిపోవాలనేటువంటి ఒక ఖచ్చితమైన అభిప్రాయం కలిగి ఉన్న, పదవులు ఇప్పుడు వచ్చినా రేపు వచ్చినా రాకపోయినా నాకు ఒక గొంతు ఉన్నది, నాకు ఒక చైతన్యం ఉన్నది. ఆ చైతన్యం, ఆ గొంతు నేను సమాజంలో జరిగే దోపిడీ అన్యాయాల మీద ప్రశ్నిస్తూనే ఉంటుంది. ఆ దోపిడీ అన్యాయం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం జరిగితే కూడా ప్రశ్నిస్తాం. ప్రశ్నించడం అనేది, ఆగడం అనేది ఉండదు. నేను ఎంచుకున్న వేదిక ప్రకారం నేను ఇవాళ ఇప్పుడున్న ప్రజాస్వామ్య సూత్రాలబద్ధంగా, పార్లమెంటరీ రాజకీయాల పరంగా, లేకపోతే రాజ్యాంగబద్ధంగా దానికి కట్టుబడి ఉన్నటువంటి ఒక పార్టీని ఎంచుకొని పనిచేయాలని నిర్ణయించుకున్నా. ఈ క్రమంలో నేను ముందుకెళ్తా. ఈ ముందుకెళ్ళే కాలంలో మళ్ళీ ఒక్కసారి కూడా మీకు చెప్తున్నా ఏంటంటే డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో రాజకీయ నాయకత్వం ఎవరైతే ప్రజల పట్ల కమిట్మెంట్తో ఉన్న నాయకులు ఉన్నారు, ఎవరైతే ఒక సిద్ధాంతానికి కట్టుబడి పనిచేసే నాయకులు ఉన్నారు, ఎవరైతే కమిట్మెంట్తోని చివరిదాకా పోయే నాయకత్వం ఉన్నారనేది కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం పరిశీలిస్తున్నది. కొంత అటువైపు కాన్సన్ట్రేట్ చేస్తున్నటువంటి ఈ సమయంలో డెఫినెట్గా నాకు అవకాశం ఉంటుందనే నాకు నమ్మకం ఉన్నది. ఒకవేళ వాళ్ళు ఆ అవకాశం నాకు ఇచ్చి నా సేవల్ని వాడుకోవడానికి సిద్ధపడితే నేను ప్రజలకు ఎంతో కొంత అందుబాటులో ఉండి చేసేటువంటి అవకాశం నాకు వస్తుంది. లేదంటే కాస్త లేట్ అవుతుంది కావచ్చు. కానీ అయినా నేను నిరాశగా ఏం లేను. నాకు ఏ అవకాశం వచ్చినా రాకపోయినా ప్రజల కోసం కట్టుబడి పనిచేయాలనేటువంటి కమిట్మెంట్తో మాత్రం నేను ఈ రాజకీయాల్లో వెళ్ళాలనుకుంటున్నాను.